ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము రెండవ రాకడకు సంబంధించి ధ్యానించుకుంటా ఉన్నాం. కొన్ని వీడియోల క్రితము యేసు ప్రభు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు సిద్ధపడి ఉండే అనుభవాన్ని గురించి మనము 10 మంది కన్యకల ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలలో చూసాము. 10 మంది కన్యకలలో 5 విడిచిపెట్టబడ్డారు. వాళ్ళను బుద్ధి లేని కన్యకలుగా చెప్పడం జరిగింది. వారు విడిచిపెట్టబడటానికి కారణము వారి సిద్ధెలలో నూనె లేకపోవడము. నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆత్మానుభవము లేకపోవటం చేత, ఆత్మ చేత నడిపింపబడకపోవటం చేత వారు విడిచిపెట్టబడటం జరిగింది. కాబట్టి ఆత్మానుభవములో ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు క్లుప్తంగా ఆ ఆత్మకు సంబంధించిన విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మకు వివిధ రకాలైన చిహ్నాలను ఇవ్వటం జరిగింది. అవి 1 అగ్ని, 2వది నీరు, 3 గాలి, 4 ముద్ర, 5 పావురము, 6 ద్రాక్షారసము, 7వదిగా నూనె. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, 2 వచనాలను చూద్దాం ఇప్పుడు. మొట్టమొదటిదిగా హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 1:9. హెబ్రీ 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఆనంద తైలముతో అభిషేకించెను. ఈ అభిషేకం అనేది పాత నిబంధన గ్రంథంలో అభిషేకించినప్పుడు తైలముతో అభిషేకించేవాళ్ళు. ఆ తైలంతో అభిషేకించినప్పుడు వాళ్ళలోనికి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా చూస్తాం. అట్లాగే చూడండి, ఇంకొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అభిషేకము అంటే ఈ అభిషేకం అనే పదము పాత నిబంధనలోనికి వేస్తే నూనె చేత అభిషేకించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ బుద్ధి లేని కన్యకల యొక్క సిద్ధెలలో నూనె లేకపోవటం అనేది పరిశుద్ధాత్మ లేని అనుభవాన్ని తెలియజేస్తుంది. అట్లాగే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27లో కూడా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వ్రాయబడి ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటుందో అప్పుడు వెలుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ లేకపోయినట్లయితే ఆరిపోతుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, వారికి ఆత్మానుభవం లేదు. ఆత్మను గురించి మనము ఇప్పుడు రాకడ కొరకై సిద్ధపడుతూ ఉన్న మనము ఒకసారి ఆ ఆత్మకు సంబంధించిన విషయాలను క్లుప్తంగా ధ్యానించుకోబోతా ఉన్నాం. చూడండి
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనువరమును పొందుకున్నాము. అపోస్తుల కార్యములు 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. అంటే రక్షింపబడినప్పుడు, నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు, మనం క్రైస్తవులుగా మారినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మే ఎవరు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక రోమా 8వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న 9-10 చదువుతున్నానండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. తర్వాత అంటే దేవుని ఆత్మ మనలో ఉండుట అనేది ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ. ఆత్మతో మనము ఉన్నాము, ఆత్మ మనలో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి, ఇంకొక వచనం మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ప్రారంభంలో ఉంటుంది. 17 ప్రారంభం, ప్రభువే ఆత్మ. కాబట్టి ఆత్మ అంటే యేసు ప్రభువే. ఇప్పుడు చూడండి, గమనించండి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువే. అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండుట అంటే దేవుని యేసుక్రీస్తును కలిగి ఉండుట. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే దేవునిని కలిగి ఉండే అనుభవంలో ఉండాలి. మనలోనికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న కొన్ని చిహ్నాలను జ్ఞాపకం చేసుకున్నాం. వాటిల్లో నూనె అనేది పరిశుద్ధాత్మకు లేదా దేవుని ఆత్మకు లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మకు చిహ్నము. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నరుడు యెహోవా పెట్టిన దీపము అనే ఆ దీపము వెలుగుతూ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దీపములు ఆరిపోవడం చేత వాళ్ళు మిగిలిపోయారు, రాకడలో ఎత్తబడలేదు. కాబట్టి ఆ దీపాన్ని పరిశుద్ధాత్మ చేత మనమందరం కూడా వెలిగిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా వెలిగింపబడుతూనే ఉండాలి. ఈ అనుభవంలో ఉండాలి. ఒకటి. ఆ తర్వాత కొన్ని విషయాలను తర్వాత వీడియోల్లో కూడా చూద్దాము. ఈ సమయంలో క్లుప్తంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, అసలు మానవుని యొక్క నిర్మాణం ఎట్లా ఉంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మానవుడు త్రిభాగ నిర్మాణము. ఒకటి, మానవుని యొక్క త్రిభాగ నిర్మాణంలో ఒకటేమో శరీరం ఉంది, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. అంటే శరీరం అంటే బాడీ, ప్రాణము అంటే సోల్, ఆత్మ అంటే స్పిరిట్. అంటే మానవుడు మూడు భాగాలతో నిర్మించబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఈ మూడు కూడా 3 భాగాలుగా ఉన్నాయి. అదేంటంటే, ఇప్పుడు మొట్టమొదటిదిగా శరీరం అనేది 3 భాగాలు. శరీరంలో ఒకటి ఫ్లెష్ ఉంటుంది, 2 బోన్స్ ఉంటాయి, 3 బ్లడ్ ఉంటుంది. ఫ్లెష్ అంటే మాంసము, బోన్స్ ఎముకలు, తర్వాత రక్తము. కాబట్టి బాడీ శరీరం అనేది 3 భాగాలు. తర్వాత రెండవది ప్రాణము. ప్రాణం అనేది కూడా 3 భాగాలను కలిగి ఉంటుంది. ఆ ప్రాణం 3 భాగాలలో ఒకటి మనస్సు, 2 చిత్తము లేదా మనస్సు అంటే మైండ్,
రెండవది విల్ అంటే చిత్తము. 3 ఎమోషన్స్ అంటే ఆవేశాలు. ఇక మనస్సు అంటే ఆ ప్రాణంలో ఉండే మనస్సు చేసే పని ఏమిటంటే ఆ జ్ఞానాన్ని, తెలివిని, తెలుసుకోవడాన్ని, జ్ఞాపకం ఉంచుకోవడాన్ని, ఇలాంటి విషయాలను కలిగి ఉంటుంది. ఏది? మనస్సు. ఇక రెండవది చిత్తము, చిత్తం ఏం తెలియజేస్తుందంటే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయకూడదు, ఈ పని చేయొచ్చు అనే విషయాలను తెలియజేస్తుంది. అంటే చిత్తం అనేది మనం ఏమి చేయాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక మూడవది ఆవేశాలు లేదా ఆవేశం. దీన్ని ఎమోషన్స్ అంటారు. అంటే ప్రాణానికి ఉండే ఇంకొకటి ఏంటంటే ఎమోషన్స్ అంటే ఏంటి? మనకున్న పరిస్థితులను బట్టి సంతోషము, దుఃఖము, చింత, బాధ, ఇట్లా వివిధ రకాలైన ఎమోషన్స్ మానవుని యొక్క ప్రాణము కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 3 అన్నమాట. ఒకటేంటి? మనస్సు, రెండవది చిత్తము, మూడవది ఆవేశము. కాబట్టి ప్రాణము కూడా 3 భాగాలు కలిగి ఉంది. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన భాగంలోనికి వస్తూ ఉన్నాము. అదేమిటంటే ఆత్మ. మూడవదిగా ఆత్మలో ఉండే భాగాలు 3. ఆత్మలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఆత్మలో ఉన్న భాగాలలో ఒకటి కాన్షియన్స్, రెండవది ఫెలోషిప్, మూడవది ఇంట్యూషన్. కాన్షియస్ అంటే మనస్సాక్షి, ఫెలోషిప్ అంటే సహవాసము, మూడవది ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి లేదా అంతర్నివేశనం అని కూడా అంటారు. మనస్సాక్షి అంటే ఏంటంటే మనలో ఉన్న ఆత్మలో ఉన్న మనస్సాక్షి ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్తుంది. సహవాసం అంటే పరిశుద్ధాత్మతో సహవాసము, దేవునితో సహవాసం కలిగే అనుభవానికి సంబంధించిన భాగం ఇంకొకటి ఉంటుంది. మూడవది అంతర్దృష్టి లేదా అంతర్నివేశనం అనేది పరిశుద్ధాత్మ ద్వారా పొందే జ్ఞానము, వివేకము, అర్థం చేసుకోవటము, అట్లాగే దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా పొందే జ్ఞానము, దీనిని కలిగి ఉంటుంది. అంటే 3 కదా: మనస్సాక్షి, సహవాసము, అంతర్దృష్టి లేదా నివేశనం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే రక్షణ లేక పూర్వము ఈ ఆత్మ మృతమై ఉంటుంది. అదే మనం చూస్తే ఎఫెసీ 2:1 ఉంది. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా. అంటే అక్కడ చచ్చినది ఎవరు? పాపం చేస్తున్నాము, అపరాధం చేస్తున్నాము, జీవించే ఉన్నాం కదా. అయితే చచ్చిన స్థితి అని ఎందుకన్నారు అంటే చనిపోయి ఉన్నది ఆత్మ మృతమైందనమాట. కాబట్టి ఈ మృతమైన ఆత్మ కలిగి ప్రాణముతో జీవిస్తూ ఉన్నాడు మనిషి. అంటే ప్రాణముతో అంటే తన మనసు ఏది చెప్తే అది చేయటం, తనకి ఇష్టమైనది ఏది చేయాలనుకుంటే అది చేసుకోవటం, అట్లాగే దాన్ని బట్టి వచ్చే బాధలు, కష్టాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అనుభవించే విధంగా ఉన్న మనుష్యుడు. ఎందుకంటే ఆత్మ మృతమయ్యింది కాబట్టి ఈ స్థితిలో ఉన్న మానవుని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు తన వాక్యము ద్వారా సంధించుట వలన మారు మనసు, రక్షణ అనుభవము, నూతన జన్మ అనుభవం వచ్చినప్పుడు ఆ మానవులమైన మనలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించుట చేత మృతమైన ఆ ఆత్మ జీవించబడింది. కాబట్టి ఇప్పుడు గమనించండి. అంటే ఇంతకు పూర్వము మృతమై ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ రావడం చేత జీవించబడింది. అందుకోసమే మనము ఆత్మీయులము అంటాం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వాళ్ళము అంటాం. కాబట్టి ఆత్మ సంబంధమైన వాళ్ళము.
పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వాళ్ళము, దేవునిని కలిగి ఉన్న వాళ్ళము, క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళము. ఎందుకంటే మనలో ఉన్న మానవ ఆత్మ, మృతమై ఉన్న మానవ ఆత్మ పరిశుద్ధాత్మ రావడం చేత ఈ ఆత్మ జీవించబడింది. కాబట్టి మనలో అంటే రక్షింపబడిన వాళ్ళల్లో ఇక జరిగే కార్యాలు ఏమిటంటే, మన ఆత్మ జీవించి ఉంటూ ఉన్నట్లయితే మనస్సాక్షి ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇది తప్పు, ఇది చేయకూడదు, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఈ విధంగా మనం నడవకూడదు అని ఎప్పుడు కూడా మన మనసులో పోరాటం నడుస్తూ ఉంటుంది. ఆత్మ చెప్తూ ఉంటుంది, మనసు భిన్నంగా చెప్పవచ్చు. ఆ అనుభవంలో ఈ పోరాటం నడుస్తూ ఉంటుంది ఆత్మీయుల విషయంలో. అంతేకాకుండా మనస్సాక్షి ప్రతి సమయంలో కూడా గద్దించటము, ఆలోచింపజేయటము, ఆ విధమైన అనుభవంలోకి ఉండటం జరుగుతుంది ఆత్మ సంబంధమైన వ్యక్తి. అట్లాగే రెండవది సహవాసం. అంటే పరిశుద్ధాత్ముడు మన ఆత్మలోనికి వచ్చి సహవాసం చేయటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఈ సహవాసం, ఆయనతో సహవాసం, అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే, మూడవ అనుభవము ఆ దేవుని యొక్క ఆత్మ, యేసు ప్రభు యొక్క ఆత్మ లేదా పరిశుద్ధాత్మ మనలో ఉండటం చేత మనకు ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దైవ జ్ఞానం మనకు వెల్లడవుతుంది. అట్లాగే దైవికమైన వివేకము వెల్లడవుతుంది, అర్థం చేసుకునే శక్తి వస్తుంది, దేవుని దివ్య జ్ఞానం తెలుస్తుంది. అంతేకాదు దేవుడు మనకు తెలియచేస్తాడు, భవిష్యత్తును గురించి కూడా తెలియచేస్తాడు, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ విధమైన అనుభవంలో నడవడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్థూలంగా జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, విశ్వాసులమైనప్పుడు లేదా క్రైస్తవులమైనప్పుడు లేదా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు మృతమైన ఆత్మ జీవించబడింది. ఆత్మ అంటే మానవ ఆత్మ జీవించబడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది కాబట్టి. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ. ఈ ఆత్మ అనే దానిని నూనె సాదృశ్యంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ నూనె లేని స్థితి అనేది ఆత్మను కలిగి ఉండని స్థితిని తెలియజేస్తుంది. వాళ్ళు వాస్తవానికి ఇంతకుముందు ఆత్మ అనుభవంలో ఉన్నా కూడా ఆ తర్వాత కోల్పోయి ఉండవచ్చు, అందుకని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి మనము ఆత్మానుభవంలో ఉండాలి. మనము ఆత్మానుభవంలో ఉండాలి అన్నట్లయితే ఉన్నాము అనే విషయం తెలుసుకోవడానికి ప్రాముఖ్యమైన 3 విషయాలు. ఒకటి ఏంటంటే, మన మనస్సాక్షి ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. తప్పు చేస్తూ ఉంటే తప్పని, రైట్ చేస్తూ ఉంటే రైటు. ఇంకొక రకంగా ఏంటంటే, ఒక రకమైన మనసులోనూ సంఘర్షణ నడుస్తూ ఉంటుంది. రైట్ అని చెప్తా ఉంటే మనసేమో లోకానికి సంబంధించి ఇది రైటు, ఇట్లా అన్ని అనుభవంలో ఉండటం జరుగుతుంది. రెండవది ఏంటంటే, దేవునితో సహవాసం ఉండటం, అన్యోన్య సంబంధం కలిగి ఉండటం. మూడవదిగా అంతర్దృష్టి. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా, దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం జ్ఞానాన్ని పొందుకొని, వివేకం పొందుకొని, అర్థం చేసుకునే అనుభవంలోనికి వచ్చి డైరెక్ట్గా దేవుని వద్ద నుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకోవటము ఈ అంతర్నివేశనం అంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవంలో ఉన్నాం. కాబట్టి ఆత్మానుభవంలో ఉండుట, మన ఆత్మ ఎల్లప్పుడూ జీవించి ఉండే అనుభవంలో ఉండాలి. అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మనలో ఉంచుకోవాలి, మనలో ఉండే అనుభవంలో ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఎత్తబడతాం. కాబట్టి మనము ఆ ఎత్తబడే అనుభవంలో ఉన్నట్లుగా ఆత్మానుభవంలో ఉందాం. తర్వాత వీడియోలో ఆత్మకు సంబంధించి మరికొన్ని విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో వందనాలు, స్తోత్రాలు. దేవా, ఆత్మ అనుభవాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చారు, స్తోత్రాలు. ప్రభు, ఎల్లప్పుడూ మేము ఆత్మలో జీవించి ఉండునట్లుగా సహాయం చేయండి. ఎల్లప్పుడూ వెలుగుచుండు వాళ్ళముగా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ
చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించి ఆశీర్వదించమని మీ దయగలిగిన హస్తాలను చాపి వారి అవసరతలను తీర్చి సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.